చెప్పండి అన్న, మీ సమస్యలు ఏంది? అసలు సమ్మెకు దిగడానికి గల కారణాలు ఏంటి? మేము సమ్మె చేయడానికి ప్రధానమైన మా డిమాండ్లు 32 డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు తీర్చమని అడుగుతున్నాం. దాంట్లో ఆర్థిక డబ్బుతో సంబంధం లేని డిమాండ్ కూడా చాలా ఉన్నాయి. వాటిని తీరిస్తే మేము ఆన్ ది స్పాట్ డ్యూటీలు ఎక్కడానికి రెడీగా ఉన్నాం. ఈ సమ్మె మేము చేయట్లేము, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ దగ్గర ఉండి సమ్మె చేపిస్తుంది. మేము సమ్మెలకు పోవడం కారణం కూడా వాళ్ళ మొండితనం వల్లనే మేము స్ట్రైక్లకు వెళ్ళిపోయినాం తప్ప మా సొంతంగా మేము స్ట్రైక్లకు పోవట్లేము. అది మీరు పెట్టిన 32 డిమాండ్లలో ఓన్లీ రెండింటికి మాత్రమే మేము తలకొక్కుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతా ఉంది ప్రభుత్వం. ఏం చెప్తారు? ఆ రెండింటికి తలపడం అంటే యూనియన్లు రెస్టోర్ చేయమని అడుగుతున్నాం సార్. యూనియన్లు రెస్టోర్ చేయడానికి ప్రాబ్లం ఏంది? దానికి ఎంత ఆర్థికంగా ఎంత బర్డెన్ పడుతుంది? ఎన్ని కోట్ల ఖర్చు అవుతుంది? యూనియన్లు రెస్టోర్ చేయడానికి ఎన్ని కోట్ల ఖర్చు అవుతుంది? అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ విలీనం చేయడానికి ఖర్చు అయ్యింది. గవర్నమెంట్ పరిస్థితి బాగాలేదు, ఆర్థిక స్తోమత బాగాలేదు అంటున్నావు. మరి యూనియన్లు రెస్టోర్ చేయడానికి ఎంత ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి? ఎన్ని కోట్ల ఖర్చు అవుతుంది? ఎంత బర్డెన్ పడుతుంది గవర్నమెంట్ మీద? మరి అది కూడా ఆలోచించాలి కదా. ఇదైతే చిన్న విషయం, చిన్న నార్మల్ పర్సన్ కూడా అర్థమవుతుంది. వాళ్ళు యూనియన్ అడుగుతున్నారు. పాపం గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. వాస్తవమే, చాలా పేద గవర్నమెంట్. వాళ్ళు జీతాలు తీసుకోవట్లేరు, ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవట్లేరు, ఎమ్మెల్యేలకు పే స్కేల్స్ కావట్లేవు, వాళ్ళకి ఏ అలవెన్స్ రావట్లేవు. పాపం చాలా పేదగా ఉంది కాబట్టి ఓకే, మేము కూడా అర్థం చేసుకుంటాం. మరి యూనియన్ రెస్టోర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? అదైతే చిన్న నార్మల్ సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. మరి అదెందుకు ఇవ్వట్లేరు? అది కూడా ఇవ్వాలి కదా సార్. అదెందుకు ఇవ్వట్లేరు? మరి అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీరుతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు ఎట్లా మేము చాలా ఆశతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం సార్. కేసీఆర్ మీద వ్యతిరేకతోటి, ఎందుకంటే మమ్మల్ని 10 సంవత్సరాలు అరిగోసలు చూపించిండు. ఆయన అరిగోసలు చూపించి 45 మంది చావు కారణమైండు. ఆయన అట్లా అయింది చెప్పంటే మేము కడుపుల మంటతోటి బాధతోటి మేము ఆల్టర్నేట్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నా కూడా మాకు మిగిలింది లేదు. సేమ్ అదే ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్లో ఇదే రోడ్డు మీద ఎండలు నిలబడ్డాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా ఎండలు నిలబడాల్సిన పరిస్థితి, అటువంటి దుస్థితి ఏర్పడ్డది మాకు. ఈ దుస్థితి కారణం ఓన్లీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మాత్రమే. మేము స్ట్రైక్ చేయట్లేము, మేము పదే పదే చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారి సర్కారే మమ్మల్ని బలవంతంగా స్ట్రైక్లో నెట్టింది. అది మా ఇష్టంతో చేస్తున్న సమ్మె కాదు. మాకు డ్యూటీలు చేసుకోవాలంటే ఇష్టం. డ్యూటీలు చేస్తేనే మాకు వెళ్తుంది, శాలరీ వస్తేనే మాకు వెళ్తుంది. మా పిల్లలు బాగుండాలన్నా, పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలన్నా మేము డ్యూటీలు చేసుకోవాలి. ఇట్లా ఎండలో తిరిగి స్ట్రైకులు చేసి మీడియా ముందు మాట్లాడితే మాకు వెళ్ళదు. మేము రాజకీయ నాయకులం కాదు. మాకు కావాల్సింది మా డ్యూటీలు మాకు కావాలి. డ్యూటీలు ఎక్కాలంటే మా డిమాండ్స్ మాకు నెరవేర్చాలి. అది మాకు ఒకటే ఏకైక డిమాండ్. అంతే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పిఆర్సీ ఇచ్చిరా? ఎవరు ఇచ్చింది సార్? ఎవరు 2014 ఇచ్చిండు, ఇక మళ్ళీ ఇయ్యలే. మళ్ళీ 2017 పిఆర్సీ రేవంత్ రెడ్డి 21% ఐఆర్ ఇచ్చిండు, 16% ఐఆర్ ఇచ్చిండు. దాన్ని 21 చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక ఇచ్చింది. మళ్ళీ 5% పెంచిండు, మళ్ళీ 5% పెంచిండు, 6% హెచ్ఆర్ఏ తగ్గించిండు. ఈయన ఇచ్చింది కూడా ఏం లేదు. ఇట్లా మ్యాజిక్ ఇక్కడ ఈ చేతితోటి ఇట్లా మ్యాజిక్ చూపించిండు, ఆ చేతితోటి కింద దూడి చేసిండు. మేము పెద్దగా మేము లాభపడ్డది కూడా ఏం లేదు. మాకు ఇంకా 2021 పిఆర్సీ అట్లనే ఉంది బాకీ, 2025 పిఆర్సీ అట్లనే ఉంది, 2017 ఏరియల్స్ అట్లనే బకాయిలు ఉన్నాయి. ఇంతవరకు ఎవ్వరికి దాని ప్రతిఫలం మేము తినలేదు. మాకు 2015 నుంచి అంటే అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు సగటు మానవుడు పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా ఇప్పుడు ఆటో ఉంది. మొన్న పోయిన సంవత్సరం వరకు 10 రూపాయలకు ప్యాడేజ్ కాడికి వచ్చిండు. ఇవాళ 30 రూపాయలు లేదు ఆయన రాడు ప్యాడేజ్కి. ఎందుకు? ఆయన కూడా పాపం పెట్రోల్ రేట్లు పెరిగినాయి, ఇంకా కిరాణా సామాన్ రేట్లు పెరిగిపోయినాయి, పిల్లల చదువు పెరిగిపోయినాయి. ఎట్లా బతకాలి? ఆయన కూడా ఆయన తగ్గట్టు ఆయన పెంచుకోవడం వాస్తవం. అది ఆయన ఓన్ ప్రాజెక్ట్. అది మరి మా పరిస్థితి ఏంది అంటే మాకుండా మా పెన్నం పిల్లలు మంచిగా ఉండొద్దా? మా పిల్లలు చదువుకోవద్దా? లక్షలు ఫీజులు అయినాయి. ఇవాళ ఏ కాలేజీ పోయినా, ఏ కార్పొరేట్ స్కూల్లో పోయినా లక్షలు ఉన్నాయి. మా 30-40 వేల జీతాలు పోతే మీరు ఆర్టీసీ వల్ల మీరు కడతారా భయ అని అంటున్నా ఆయన. మేమేం ఆన్సర్ చేయాలి? మాకు కావాల్సిన మాకు ఇచ్చే పిఆర్సీ ఇస్తే మేము కూడా మంచి పొజిషన్ ఉంటాం కదా. మాకేం తక్కువ? మేము కష్టం చేస్తలేమా? డ్యూటీలు బరాబర్ చేస్తలేమా? మీరు ఏ డిపార్ట్మెంట్ అని చూసుకోండి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆన్ ది స్పాట్ టైంకి వచ్చి కరెక్ట్ డ్యూటీ చేసే ఏకైక డిపార్ట్మెంట్ అంటే మా ఆర్టీసీ. 8 గంటలు ఖచ్చితంగా డ్యూటీ చేసేది మాది. ఆ 8 గంటలు పోయి ట్రాఫిక్ లో 10 గంటలు అవుతుంది, 12 గంటలు అవుతుంది. మరి ఆ బాధలన్నీ ఎవరు చూడాలి? ఇవన్నీ మండి కడుపులో మండి మా ఆవేదన. గత 10 సంవత్సరాలు కొట్టుకుంటూ వచ్చినాం. కేసీఆర్ పట్టించుకోవాలి. ఆయన లాస్ట్ మూమెంట్ లో ముస్లిం రేక్ గారు అమ్మించిండు, పోయిండు. 90% ప్రాసెస్ కంప్లీట్ చేసిండు. మరి జస్ట్ అపాయింట్మెంట్ ప్రకటించడానికి ఈయనకు వచ్చే ప్రాబ్లం ఏంది? అంతే కదా. మీరు కూడా ఆలోచించాలి. ఇది మేము చేస్తున్న స్ట్రైక్ కాదు, ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇవ్వడానికి ఆయనకు ప్రాబ్లం ఏంది? మేము గొంతెమ్మ కోరికలు అడుగుతలేం. మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి మేనిఫెస్టోలు పెట్టిండు, ఇంప్లిమెంట్ చేసిండో చేయలేదా? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆయన పెట్టిరు, ఇంప్లిమెంట్ చేసినా చేయలేదా? రైతు బంధువులు పెట్టి ఇంప్లిమెంట్ చేసినా చేయదా? మరి మాది కూడా మేనిఫెస్టో పెట్టిరు కదా. మరి మాది ఇంప్లిమెంట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం అని మేము అడుగుతున్నాం. ప్రధానంగా మీ సంస్థ లాభాల బాటల్లో ఉన్నాయని చెప్పేసి గొప్పగా మాట్లాడుతున్నారు వాళ్ళే. మరి దీన్ని ఎట్లా చేస్తారు? లాభాలు ఉన్నాయని చెప్పింది మీరే.
లేదు లేదు నష్టాల్లో ఉందని చెప్పేది మీరే, అంటే మీ మాటకి మీకే పొందలేదు. మా మినిస్టర్ గారు ఒక ఒక ప్రెస్ మీట్లోనేమో లాభాలు ఉన్నది, 130 ఐఆర్ ఉన్నది, మంచి లాభాలు వచ్చింది మహాలక్ష్మి మా గవర్నమెంట్ వచ్చాక మాట్లాడు. మళ్ళీ మేము వచ్చి ఏమన్నా సార్ మాకు పిఆర్సీ కావాలి సార్ అది అన్నప్పుడు, అరే మీది చాలా లాస్ ఉంది బై, మీది యాడ్ అవుతుంది ఇప్పుడు అనమాట. అంటే మీరు ఆ ప్రెస్ మీట్ చెప్పింది ఫేకా? పోనీ అది ఫేక్ అని ఒప్పుకోండి, మేము కూడా లాస్ట్ ఉందని చెప్పి సైలెంట్ కూర్చుంటాం. ఆ రోజు 40-50 మంది ప్యాసింజర్లు ఎక్కినప్పుడు అట్లా ఉందన్నారు. ఈ రోజు 130 మంది ఎక్కుతున్నారు బస్సులో, మరి లాభాలు ఉండదా? చిన్న లాజిక్ అర్థం చేసుకోరు. 130 మంది ఎక్కిన బస్సు కూడా లాస్ట్ లో ఉందంటే మరి ఇక మీరే చెప్పండి, ఇంకొక 100 మందిని ఎక్స్ట్రా ఎక్కిద్దామంటే ఎక్కిద్దాం. ఒకటి మీద ఒకటి కూర్చోబెట్టి, వెనకట మా చిన్న టాప్ మీద కూర్చోబెట్టేది, బస్సు టాప్ మీద, మరి అట్లాగే కూర్చోబెట్టి సర్వీస్ చేయమంటే చేస్తాం, మాకు ఇబ్బంది ఏం లేదు. పోనీ అట్లా లాభాలకు వస్తుంది అంటే. గతంలో ఆర్టీసీ కార్మికులు 55 రోజుల సమ్మె చేసి 28 మంది అసలు బాసిరు మరి ఈ సమ్మెలోనే. ఇప్పుడు ఎట్లా చూడొచ్చు మరి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి సార్. చావడం అనేది ఆ కుటుంబానికి చాలా తీరని లోటు, ఆ ఫ్యామిలీకి తెలుస్తుంది బాధ. ఇదే రేవంత్ రెడ్డి గారు వచ్చి అట్లెట్లా నువ్వు కేసీఆర్ నువ్వు కార్మికుల నువ్వు శవాల మీద పేలాలు ఏరుకున్నావు, నీకు గతి పట్టిస్తా అది పట్టిస్తా అని ఇదే సరూర్ స్టేడియంలో మేము స్ట్రైక్ చేసినప్పుడు ఒక మీటింగ్ లో మాట్లాడాడు. మరి ఎటుపోయినాయి సార్ అంటే, మీరు సీఎం సీట్ ఎక్కాక అన్ని మర్చిపోతారా, పాత అన్ని మర్చిపోతారా? మేము గొంతెమ్మ కోరికలు అడగట్లేము కదా, న్యాయమైన ఆ రోజు నుంచి ఆ 28 మంది చనిపోయినప్పటి నుంచి కూడా ఇదే జేబీఎస్ తో మేము ఇక్కడే ఇదే ఎండలో కూర్చొని మేము కష్టపడి స్ట్రైక్ చేసుకున్నాం, మా హక్కులు మేము సాధించుకోవడం ఉద్దేశంతో. మరి ఏ సార్ మీ గవర్నమెంట్ వచ్చా కూడా హత్య చేసి ఆయన చేసిండు అంటే ఆయనకి ఏదో పాపం బుద్ధి లేక చేసిండు, పాపం పెద్ద మనిషి అనుకుంటాం. మరి మీరు తెలుగు గవర్నమెంట్ కదా సార్ మీది, మరి మీరైనా మాకు న్యాయం చేయొచ్చు కదా. మేము అదే అడుగుతున్నాం, మీరు చెప్పిన మాటలు మేము అడుగుతున్నాం తప్ప మేము కొత్త ఇప్పుడు ఏదో యాడ్ చేసి చూపించట్లేం మీకు. మీరు చెప్పింది మేము అడుగుతున్నాం, దయచేసి రిక్వెస్ట్ చేసి ఈ స్ట్రైక్ ఆపండి, మా కోరికలు తీర్చండి, మా డిమాండ్ మీరిచ్చిన కోరికలే, మీరు మేనిఫెస్టోలో పెట్టినవే అవే నెరవేర్చండి. కొత్త ఏమొద్దు, 1 రూపీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయొద్దు కొత్తది. మీరు చెప్పిన వాటిని అమలు చేసి మా యొక్క స్ట్రైక్ ను మాత్రం కాల్ ఆఫ్ చేయాల్సి కోరుకుంటున్నాం. మీ డిమాండ్లలో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే కాక మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తాం. అది ఆల్రెడీ ప్రైవేట్ పరం అవుతుంది సార్. ఆల్రెడీ మా బాధ కూడా అదే కదా. ఇప్పుడు డిపోలోకి వెళ్ళి చూడండి సార్, పక్కనే ఉంటుంది డిపో, కంటోన్మెంట్ డిపో ఉంటుంది. ఆ డిపోలోకి వెళ్ళి చూస్తే మొత్తం ప్రైవేట్ బండ్లే, మొత్తం ప్రైవేట్ వాళ్ళే, డ్రైవరు, కండక్టరు, మెకానిక్, దాని మెయింటెనెన్స్, దాని సెక్యూరిటీ అంతా. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ల్యాండ్లో ప్రైవేట్ వాళ్ళకి ఏం పని అండి అది? మరి మొత్తం మీరు ఇచ్చినాక మరి మేమెందుకు సార్? మమ్మల్ని గవర్నమెంట్ మెర్జ్ చేయండి, ఏదో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాం, మాకున్న క్వాలిఫికేషన్ బట్టి ఏదో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాం, మొత్తం మీరే ఆక్రమించుకోవచ్చు కదా. మీకు అప్పుడు ఇష్టారీతిగా మీకు మిమ్మల్ని అడ్డు అదుపు ఉండదు, ఇక యూనియన్లు లేవు, మిమ్మల్ని అడిగేటోళ్ళు లేడు. ఆల్రెడీ సిటీ మొత్తము కాళేశ్వరం అని చెప్పేసి మొత్తం చేసేసి ప్రైవేట్ పరం, ఇక ఇంకేముంది సార్? ఇక అందుకనే ప్రజల మీద భారం పడదామా సార్? ప్రైవేటీకరణ చేస్తే ఫస్ట్ లాస్ అయ్యేది ప్రజలే. మేము అట్లా అది ప్రజలు అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. అర్థం చేసుకుని ఈ సమ్మెకు మీరు చేస్తే మద్దతు తెలిపితే బాగుంటుంది, మీకే మంచి జరుగుతుంది. ఈ రోజు వాడు మన బస్సు ఉంది కాబట్టి డేర్గా అట్లా 5 రూపాయలు ఒక కండక్టర్ మర్చిపోయి ఒకవేళ మిస్టేక్ లో ఒక స్టేజ్ ఎక్కువ కొడితే అట్లా కొట్టిన భయ అని అడుగుతారు ప్యాసింజర్. రేపన్నాడు ప్రైవేట్ బండి వస్తే 100 రూపాయలు అంతే, ఇష్టం ఉంటే ఉండు లేకుంటే దిగ అంటాడు. అప్పుడు ఏం చేయలేని పరిస్థితి. అందుకనే ప్రైవేటు వద్దు, మాకు ఆర్టీసీ ముద్దు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందుకనే ఈ బస్సులు మీరు అంత ఇష్టంతో కాళేశ్వరం అంటారు కదా, మరి ఇదే బస్సు మా డ్రైవర్ని పెట్టండి, పెట్టండి సార్. మేము తిప్పొద్దనట్లేము. ఆ బస్సు మనకు కొనేంత మన ధనిక రాష్ట్రం ఒకటి, మన గొప్ప ప్రభుత్వము, మస్తు ఆస్తులు ఉన్నాయి ఆర్టీసీకి. మరి మీరే కొనండి, ఎలక్ట్రికల్ బస్సు మీరే కొనండి, మా డ్రైవర్ తోటి నడిపియండి, అంతే కదా. ఈ ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఒక డ్రైవరు ఈ ప్రైవేట్ బస్సుల పేరు మీద ఈయన తీసుకుపోయి ఒక డిస్టిక్ లా పంపిస్తే ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉంటాడు, పిల్లలు మెడికల్ పాపం చిన్న చదువులు మంచి మా డ్రైవర్లలో మంచి పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు. మరి ఇప్పుడు ఆన్ ది స్పాట్ తీసుకుపోయి మీరు డిస్ట్రిక్ట్లోకి వెళ్ళిపోండి, ఇక్కడ డ్యూటీలు లేవు, మొత్తం ప్రైవేట్ వాళ్ళు వస్తుంటే మా పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది? మీ మీడియా ద్వారా మేము అడుగుతున్నాం, పిల్లల భవిష్యత్తు ఏంది? మేము అదే అడుగుతున్నాం సార్. అందుకే ప్రైవేట్ వద్దు, వేరే రాష్ట్రాల నుంచి కూడా డ్రైవర్లను తీసుకొచ్చుకొని నడిపించుకుంటున్నారంట. మరి అంత దుస్థితి ఎందుకు? మీరు ఇప్పుడు సమ్మె చేయడం తోటి కొత్త ప్రైవేట్ డ్రైవర్లను పెట్టుకొని ఇప్పుడు దింపుతా ఉన్నారు బస్సులు, కొన్ని చోట్ల యాక్సిడెంట్లు కూడా అవుతున్నట్టు తెలుసు. ఈ రోజు మార్నింగ్ కరీంనగర్ లో ఒక యాక్సిడెంట్ అయింది. అంతే కదండి. ఇప్పుడు మీకు అవగాహన లేని వ్యక్తిత్వం తీసుకొచ్చి రోడ్డు మీద పోమంటే పోతాడు, గుద్దుతాడు, నువ్వు పంపించావు నేను పోయినా అని చెప్తాడు. అదే ఒక డ్రైవర్ కు హెవీ లైసెన్స్ ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 10 సంవత్సరాలు బయట చేసినాకనే ఆర్టీసీకి వస్తాడు. వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుందా? అందుకనే మేము కావాలనేది ఏంటంటే ఆర్టీసీ ఉండాలి, డ్రైవర్ అనేటోడే మాకు ఆర్టీసీ డ్రైవరే బస్సు తోలాలి. నువ్వు మా బస్ ఇచ్చి ప్రైవేట్ డ్రైవర్ని 5 అడ్డం మీదకి పోయి ఒక 1000 రూపాయలు ఇస్తే ఆ డ్రైవర్ వచ్చిండు పోయిండి. అలా కరీంనగర్లో ఒక యాక్సిడెంట్ అయింది, అలా ప్రాణాలు పోతున్నాయి, యాక్సిడెంట్లు అయినాయి. మరి ఎవరు గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది కదా, వహించాలి. ఇప్పుడు అప్పుడైనా గవర్నమెంట్ కానీ తెరుస్తాం చూద్దాం.
ఆర్టీసీ డ్రైవర్ గా బస్సు స్టీరింగ్ ఇవ్వాలంటే, ఆర్టీసీ బస్సు ఇవ్వాలంటే మినిమం అతనికి 6 నెలల ట్రైనింగ్ ఇస్తుంది. ఇప్పుడు జరిగే ఎలక్ట్రో డ్రైవర్ ఉన్న డ్రైవర్లు ఎవరైతే చేస్తారో మాక్సిమం ఆటో డ్రైవర్లకి అంత పెద్ద బస్సు ఇచ్చి సిటీలో పంపిస్తే ఎంత డేంజర్ సార్. మరి ఆర్టీసీ డ్రైవర్ కి 6 నెలల ట్రైనింగ్ అంటావు, ఎలక్ట్రో డ్రైవర్లకు మాత్రము 2 రోజుల ట్రైనింగ్. ఇది న్యాయమా? ఇది అంటే ఎవరు అడగద్దు అని చెప్పేసా, లేకుంటే అడిగినా నన్ను కూడా అడిగేదన్న అహంతోట, గతంలో అహంతోటే ఒకడు ఎక్కడ ఉన్నాడో అర్థమైతలేదు. అంటే ప్రజల జీవితాలని దారిలో పెడతాం, అంటే అయోమయంలో పెడతాం. అయోమయం లేదు సార్, అయోమయం ఇప్పుడు జరిగిన కరీంనగర్ జరిగిన బస్సు డ్రైవర్ అతను గతంలో ట్రాక్టర్ నడిపినాడట. ఆయన తీసుకొచ్చారు, హెవీ లైసెన్స్ ఉంది, ఈరోజు ఆ బండి కంట్రోల్ కానీ గుద్దిపడేసిండు, చచ్చిపోయినరు. దానికి ఎవరు ప్రభుత్వం భర్తీ చేస్తుందా? అట్లా నువ్వు ఇచ్చే ఎక్స్గ్రేషియా కూడా 6 నెలలకో లేకపోతే 6 ఏళ్ళకో వస్తుంది. కానీ నువ్వు ఎంతవరకు ఇది కరెక్ట్? ఇప్పుడు మీరు ఇదే మీడియా సమక్షంలో పోయి ఉన్న డ్రైవర్ ఎలా బస్సులు ప్రైవేట్ నడుస్తున్నారో వాళ్ళ ట్రైనింగ్ ఎంతకాలం నడిచింది, వీళ్ళ లైసెన్స్ ఏంటి, అన్ని కరెక్ట్ చెక్ చేయండి. 100కి 70 మంది రిజెక్ట్ అవుతారు. ఒక ఆర్టీసీ డ్రైవర్ ని తీసుకోవాలంటే ఆయన హైట్, వెయిట్, మెడికల్ అన్ని చెకప్ అయిన తర్వాత సెలెక్ట్ అయినాక 6 నెలలు మినిమం ట్రైనింగ్. ఇక్కడ ఎవరికి ఇచ్చినావు 6 నెలలు, 10 రోజుల ట్రైనింగ్ ఇవ్వలేవు నువ్వు. అట్లాంటి వాళ్ళకి ఇంత పెద్ద బస్సులు ఇచ్చి రోడ్ల మీద ఏమైనా అయితే దానికి ఎవరు బాధ్యుడు? ప్రభుత్వం తెచ్చిస్తుందా? కాబట్టి ఇవన్నిటిని అదే బస్సును ఆర్టీసీకి ఇవ్వండి, ఆర్టీసీ డ్రైవర్లకు ఇవ్వండి, నడపరా వాళ్ళు? అదే ట్రైనింగ్ 2 రోజులు ఇయ్యి. అంతకన్నా సూపర్ మెయింటైన్ చేస్తారు బస్సుని, ఆ మెకానిక్ల కన్నా సూపర్ మెయింటైన్ చేస్తారు. ఒక ఆర్టీసీ బస్సుకి 8 మంది మెకానిక్లు ఉంటారు, దీనికి మొత్తం 8 బస్సుల కలిపి ఒక మెకానిక్ ఉంటాడు. మరి ఎంత నీట్ గా ఉంటుంది వరకు, ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ వద్దు సార్. వాళ్ళకి ఏంటి అంటే వీళ్ళని మెల్లమెల్లగా ఈ యొక్క సంస్థనే, గతంలో చరిత్రలో ఏముంటుందంటే ఒకప్పుడు ఆర్టీసీ బస్సు ఉండేను, బుద్ధుడు చెట్లు నాటించాను అని ఎట్లుండేనో ఆర్టీసీ సంస్థ ఒకప్పుడు ఉండేను అన్న పరిస్థితికి వస్తుంది. అది రావద్దనే మా తరాల వారికి కూడా మేము ఇవ్వాలంటే, మనకు ఒక ట్రాన్స్పోర్ట్ ఉంది, మన స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఉందని ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈరోజు బయటకు రావడం జరిగింది. అది మేము రావడమా, మీ బలవంతంగా నెట్టడం అనేది ప్రజలు నిర్ణయించుకోండి. అమ్మ, మనకు ఆర్టీసీ ఇంపార్టెంట్. రేపు పొద్దున ప్రైవేట్ బస్సు వస్తే ఈ రోజు ఉన్న నీకు మహాలక్ష్మి పథకం కూడా ఉండదు. వాడు 100 రూపాయలన్నా ఇవ్వాలి, 200 మెడలు పెట్టి దొబ్బినా దొబ్బుతాడు. వాని ఇష్టము. నీవు చీర మంచి కట్టుకున్నావా, నీ ప్యాంటు మంచిగా ఉందా, మంచిగా లేకపోతే కూడా దిబ్బేస్తాడు వాడు. వాని ఇష్టం, దాన్ని ఎవరు అడగదు. ఈరోజు ఆర్టీసీ ఎట్లుంది, పిలిచి అమ్మని పిలిచి ఎక్కించుకుంటారు. ఆ ప్రైవేట్కి ఇస్తే నీ అమ్మ వస్తే రా, లేకుంటే లేదు పో అంటాడు. ఈ దారుణమైన పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, సంపూర్ణ మద్దతు ప్రకటించండి. మన గవర్నమెంట్, మన ఆర్టీసీ, మన సంస్థను కాపాడుకుందాం అనే ఉద్దేశంతో మేము ఈ యొక్క సమ్మెలో